బీసీ మేయర్ను అలాగే దాదాపు 90% కార్పొరేటర్లు అందరూ కూడా బహుజన బిడ్డలు కార్పొరేటర్లుగా ఎన్నికైన సందర్భంగా మంచిర్యాలలో మేయర్, డిప్యూటీ మేయర్లకు బీసీ సమాజ్ ఘన సన్మానం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్లో బీసీ సమాజ్ మరియు బీసీ టైమ్స్ ఆధ్వర్యంలో ఇటీవల ఎన్నికైన మేయర్ ధర్నీ మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్యలకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన పలువురు కార్పొరేటర్లను శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలోని పలు కూడళ్లలో ఛత్రపతి శివాజీ మహారాజ్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే వంటి బీసీ మహనీయుల విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు మేయర్, కార్పొరేటర్లు సహకరించాలని కోరారు. విగ్రహాల ప్రతిష్ఠాపనకు తన వంతు సహకారం అందిస్తానని మేయర్ ధర్నీ మధుకర్ హామీ ఇచ్చారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం కృషి చేస్తామని డిప్యూటీ మేయర్ సల్ల రమ్య తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో బీసీ సమాజ్ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. బీసీ సమాజ్ బీసీ టైమ్స్ ఆధ్వర్యంలో మంచిర్యాల కార్పొరేషన్లో గెలిచిన బీసీ కార్పొరేటర్లకు మేయర్, డిప్యూటీ మేయర్లకు ఘన సన్మానం చేయడం జరిగింది. నిజంగా ఇది శుభసూచకం. ఎందుకంటే 60 డివిజన్లు ఉన్న మంచిర్యాల కార్పొరేషన్లో 6 అగ్రవర్ణాలు తప్పితే 54 ఎస్సీ ఎస్టీ బీసీ గెలవడం ఇది శుభసూచకం. తప్పకుండా రాబోయే కాలంలో ఈ నినాదం ఎమ్మెల్యే స్థాయి కూడా తీసుకొస్తారని కోరుతా ఉన్నాం. ఎస్సీలు 11, ఎస్టీ 1, మిగతా బీసీలు మొత్తం 54 డివిజన్లో జనరల్ సీట్లలో కూడా బీసీలు, ఎస్సీ కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ప్రజల్లో అందరికీ బీసీ నినాదం నాటుకుపోతూ ఉంది. రాబోయే కాలంలో మంచిర్యాల నియోజకవర్గంలో ఖచ్చితంగా బీసీ ఎమ్మెల్యేను చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఈరోజు నరెడ్ల శ్రీనివాసన్న మరియు బీసీ నాయకుల ఆహ్వానం మేరకు ఈరోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గెలిచినటువంటి బీసీ నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మా ఫ్లోర్ లీడర్ ముఖేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడికి వచ్చి మా యొక్క డిమాండ్ ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని ఎలాగైనా వచ్చే సంవత్సరం ఛత్రపతి శివాజీ గారి జయంతి వరకైనా కూడా ఖచ్చితంగా మంచిర్యాలలో ఏర్పాటు చేయడానికి వారు కోరడం జరిగింది. తప్పకుండా ఛత్రపతి శివాజీ గారి విగ్రహం వారి వచ్చే జయంతి వరకైనా తప్పకుండా ఏర్పాటు జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈనాడు మంచిర్యాల తొలి కార్పొరేషన్గా ఏర్పడి తొలి మేయర్గా ఎన్నిక కాబడిన బీసీ మేయర్ను అలాగే దాదాపు 90% కార్పొరేటర్లు అందరూ కూడా బహుజన బిడ్డలు కార్పొరేటర్లుగా ఎన్నికైన సందర్భంగా బీసీ సమాజ్ మంచిర్యాల జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారికి అభినందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ బీసీ సమాజ్ ముఖ్యంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఈ మధ్యన ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందిన బీసీ బిడ్డలందరినీ కూడా బీసీ సమాజ్ అభినందనలు తెలియజేస్తుంది. ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మహాత్మా జ్యోతిరావు ఫూలే, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలను, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఇవాళ జరిగిన కార్యక్రమంలో తీర్మానించడం జరిగింది బీసీ సమాజ్. ముఖ్యంగా ఏప్రిల్ 11 వరకు మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని మంచిర్యాల సెంటర్లో ఏర్పాటు చేయడానికి కూడా కార్పొరేటర్లు, తొలి మేయరు అలాగే తొలి డిప్యూటీ మేయర్ గారులకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించినారు. ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 11 వరకు వారు ఆ విగ్రహాలని ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తామని వారు తెలియజేసినందుకు బీసీ సమాజ్ వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గం నుంచి బీసీ బిడ్డను అసెంబ్లీకి పంపాలని బీసీ సమాజ్ కృతనిశ్చయంతో ఉన్నది. కాబట్టి బీసీలు ఏ కులమైన పర్వాలేదు, పెరిక కానీ, గౌడ కానీ, మున్నూరు కాపు కానీ, మరే ఇతర సామాజిక వర్గమైన పర్వాలేదు, మంచిర్యాల జిల్లా బీసీల జిల్లా కాబట్టి, మంచిర్యాల నియోజకవర్గం బీసీల నియోజకవర్గం కాబట్టి తప్పనిసరిగా వచ్చే అసెంబ్లీలో ఇక్కడ నుంచి బీసీ బిడ్డనే ప్రాతినిధ్యం వహించే విధంగా బీసీ సమాజం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై పూలే, జై పూలే. థ్యాంక్ యూ. జై బీసీ, జై పూలే.
ఈరోజు మంచిర్యాల పట్టణం కార్పొరేషన్లో నూతనంగా గెలిచినటువంటి మరి 42 మంది కార్పొరేటర్లు మన బీసీ సామాజిక వర్గం నుండి గెలిచిన 42 మంది కార్పొరేటర్లకు ఈయన బీసీ సమాజ్ నాయకత్వంలో ఇలా మంచిర్యాల పట్టణంలో పెద్ద ఎత్తున ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు పూర్తులు మన బీసీ సమాజ్ మరి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సూర్యారావు గారు, అదేవిధంగా మరి బీజేపీ ప్రో లీడరు మన ముఖేష్ అన్న గారు, అదేవిధంగా మన బీసీ సంఘాల నాయకులు, తెలంగాణ ఉద్యమకారుడు కర్రె లచ్చన్న గారు, చాలామంది కూడా యోధులు ఇక్కడ బీసీ మీరు సమాజం నాయకత్వంలో ఈ కార్పొరేటర్లకు సన్మాన కార్యక్రమానికి రావడం జరిగింది. వాళ్ళ అమూల్యమైన సందేశం కూడా ఈరోజు మరి బీసీ సమాజానికి ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకొని రాబోయే రోజులలో మరి 78వ సంవత్సరంలో మరి మంచిర్యాల లక్షర్పేట కాన్స్టిట్యున్సీలో ఒక బీసీ ముద్దుపీట మరి జనతా పార్టీ నుండి ఒక ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భం మనకు తెలుసు. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మరి సంవత్సరాలు దశాబ్దాలు గడుస్తూ ఉన్నా కూడా మరి మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో మరి బీసీ సమాజానికి సంబంధించిన మరి లక్షలాది మరి నాయకులు, లక్షలాది ఓటర్లు మరి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కొన్ని సామాజిక వర్గాల ఆధిపత్యమే నడుస్తున్న విషయాన్ని కూడా ఇక్కడ ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. మరి రాబోయే రోజులలో ఎప్పుడైతే 2029 శాసనసభ ఎన్నికలలో మరి శాసనసభ ఎన్నికలలో మన బీసీ బిడ్డను మరి బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఏ పార్టీ అయినా కానీ మన అందరు ఏకగ్రీవంగా మన బీసీలను ఒక బీసీ ముద్దు బిడ్డను ఎమ్మెల్యేగా మరి గెలిపించాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా ఈ సమావేశం ఈ బీసీ సమాజం మరి పిలిపించడం జరిగింది. మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి బీసీ సమాజానికి మరి భవిష్యత్తులో మరి ఎందరో మరి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరి ఉన్నప్పటికీ కూడా మరి రాజకీయ మరి స్థానంలోకి వచ్చే వరకు మన మంచిర్యాల జిల్లాలలో మరి ఏళ్ల మీద లెక్క పెట్టేటువంటి కొన్ని సామాజిక వర్గాల ఆధిపత్యమే నడుస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూసినాం. మరి భవిష్యత్తులో బీసీలందరూ రాజకీయాలకు వ్యతిరేకంగా అందరూ ఏకమై కూడా రాబోయే 29 ఎన్నికలలో కంపల్సరీ బీసీ కాన్స్టిట్యున్సీ నుండి మన మంచిర్యాల కాన్స్టిట్యున్సీ నుండి మరి బీసీ ఎమ్మెల్యేను గెలిపించిన ధ్యేయంగా ఇప్పటి నుండి కూడా మనం పోరాటం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ముఖ్యంగా మన ముఖేష్ అన్న గారు మన బీజేపీ మరి ప్రో లీడర్గా ఉండడం జరిగింది. మరి ముఖేష్ అన్న గారు ఎవరైనా కూడా భవిష్యత్తులో మరి ఈ రోజు నుండే బీసీ సామాజిక వర్గాల నాయకత్వంలో మరి బీసీలను, ఎస్టీలను, మైనార్టీలను కలుపుకొని కూడా రాబోయే 29 ఎన్నికలలో ధ్యేయంగానే మన బీసీ శాసనసభను గెలిపించుకోవాల్సిన బాధ్యత, కర్తవ్యం మరి ఆ గురుతర బాధ్యత మన మీద ఉన్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ జై తెలంగాణ, జై బీసీ. ఈరోజు బీసీ సమాజ్ ఆధ్వర్యం లోపల మన రెడ్ల శ్రీనివాస్ గారు, అదేవిధంగా సూర్యారావు గారు, మా భాస్కర్ అన్న గారి సారథ్యం లోపల ఈనాడు గెలిచినటువంటి మేయర్, డిప్యూటీ మేయర్, అదేవిధంగా కార్పొరేటర్లందరికీ బీసీ తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా పిలిచి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక మంచి సమావేశం ఏర్పాటు చేసి బీసీ వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అదే కాకుండా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవరైతే బీసీ మహనీయులు వారి విగ్రహాలను ఈ మంచిర్యాల కూడళ్లలో ఏర్పాటు చేయాలనేటువంటి విషయాల లోపల ఇక్కడ చాలా పెద్ద చర్చ జరగడం జరిగింది. అందరూ కూడా ఏకగ్రీవంగా ఇక్కడ మన మంచి కూడళ్లలో మంచిర్యాల కార్పొరేషన్లో ఇవాళ మంచిర్యాల కానీ, నస్పూర్ ప్రాంతం కానీ, అదేవిధంగా ఇటు రూరల్ ఏరియాలలో మంచి కూడళ్లలో మహనీయులందరి మహాత్మా జ్యోతిరావు పూలే కానివ్వండి, శివాజీ గారు కానివ్వండి, అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానివ్వండి, సర్దార్ సర్వై పాపన్న గారండి, చాకల ఐలమ్మ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మహనీయుల విగ్రహాలు లేక ఇవాళ వెలవెలబోతూ ఉంది. దొడ్డు కొమరయ్య గారు కానివ్వండి, ఇవాళ రాబో తరం ప్రజలకు ఒక మంచి సందేశాత్మకంగా ఉండాలా. ఆ మహనీయుల త్యాగం వల్లనే ఈనాడు మన దేశం కానీ, రాష్ట్రం కానీ ఇవాళ ఒక మంచి అంటే బీసీలకు ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి మహానుభావులు. కాబట్టి సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్ గారు కూడా తప్పకుండా దానికి సంబంధించినటువంటి దాని విషయం లోపల ఏర్పాటుకు వాళ్ళ వంతు కృషి చేస్తా అని చెప్పారు. అదేవిధంగా ఈ సమావేశంలో చాలామంది పెద్దలందరూ పాల్గొన్నారు. మేధావులైనటువంటి కర్రె లచ్చన్న గారు కానివ్వండి, ఎగ్గన శ్రీనివాస్ గారు కానివ్వండి, నీలి శ్రీనివాస్ కానివ్వండి, ఇతరత్ర చాలామంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఏకగ్రీవంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి
ప్రతి ఒక్క విషయం లోపల అందరం కలిసికట్టుగా ఐకమత్యంగా ముందుకు సాగాలని తెలపడం జరిగింది. దీంట్లోని భాగంగా భారతీయ జనతా పార్టీ నుంచి నాతో పాటు మా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ కస్తూరి నాగరాజు గారు, అదేవిధంగా బొట్ల అనిత సత్యం గారు, మా కేతా గారు, అదేవిధంగా రాజేశ్వరి గారు అందరం కూడా మీరు చేయబోయేటువంటి బీసీ సమాజానికి చేయబోయేటువంటి మంచి కార్యక్రమాలన్నిటికీ సంపూర్ణమైన మద్దతు తెలుపుతామని చెప్పి మేము తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలు. జై బీసీ. అందరికీ నమస్కారం. ఈరోజు బీసీ సమాజ్ కార్యక్రమంలో ఆత్మీయ సత్కార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సత్కార కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసిన బీసీ నాయకులందరికీ నా తరపున కృతజ్ఞతలు. అట్లాగే ఈ స్పెషల్ డ్రైవ్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని మంచిర్యాల శుభ్రత, ప్రతి అందరి ఆరోగ్య భద్రత అనే కార్యక్రమం ద్వారా మేము ముందుకు వెళ్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే దీని యొక్క లక్ష్యం. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. నేటి రోజున మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో మంచిర్యాలలోని బీసీ సమాజ్ వారి ఆధ్వర్యంలో బీసీ సంఘం నుంచి గెలుపొందినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, మరి మేయర్గా నాకు, డిప్యూటీ మేయర్ గారికి అందరికి కూడా సన్మాన కార్యక్రమం బీసీ సంఘ సభ్యులందరూ కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్పొరేటర్లు కావచ్చు, బీసీ సంఘం ప్రతినిధులు, ముఖ్యంగా ప్రజలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఘనంగా సన్మానం కూడా చేయడం జరిగింది. ఏదైతే మంచిర్యాల కార్పొరేషన్ మొట్టమొదటి మేయర్గా ఒక బీసీ బిడ్డగా నాకు అవకాశం రావడం సంతోషంగా ఉంది. ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఖచ్చితంగా మంచిర్యాల పట్టణాన్ని శుభ్రంగా ఉంచి గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారి దృష్టికి ఏదైనా సమస్య ఉంటే తీసుకువెళ్ళి ఖచ్చితంగా వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా కార్పొరేటర్లందరికీ అందుబాటులో ఉండి 60 మంది కార్పొరేటర్లు మేము అందరం కూడా కలిసికట్టుగా ఉండి మంచిర్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే మంచిర్యాలను మొట్టమొదటి స్థాయిగా నిలిచడానికి మేము మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తామని ఈ యొక్క సమావేశం ద్వారా తెలియపరుస్తున్నాం.